8 నెలలు అయింది. పింఛన్లు పెంచడం కానీ, ఇసుక పాలసీ, ఒక ట్రాక్టర్ కానీ ఎద్దుల బండి పోతే ఫ్రీగా ఇసుక పాలసీలు అన్నీ ఒక్కొక్కటి దశల వారీగా అన్నా క్యాంటీన్ కానీ దశల వారీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా అంటే వైసీపీ వాళ్ళు ఏ పథకాలు ఇవ్వడం లేదు, తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పులివెందుల్లో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. అప్పుడు కూడా నీటి సమస్య ఉన్నది. ప్రతి విలేజ్కి, మున్సిపాలిటీలో, ప్రతి బజారుకు ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు ఎన్నో నిధులు ఇచ్చి కాలువలు పూర్తి చేసి ప్రతి గ్రామానికి చెరువు నిండేట్టుగా చేసి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి సందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పుడు కూడా అధికారం 2024లో అధికారం వస్తానే ఇదే మున్సిపాలిటీలో మళ్ళీ నీటి సమస్య. వాళ్ళు ఇన్ని వేల కోట్లు పెట్టాము, ఇన్ని కోట్లు పెట్టామని చెప్పినారు, ఎక్కడా సమస్య తీరలే. మళ్ళీ మేము వచ్చిన తర్వాతే జనరల్ బాడీలో సంబంధించి సొంత బోర్లు వేయడం కానీ, నక్కలపల్లి అక్కడ లీకేజ్ ఉంటే లీకేజ్ పనులు చెప్పడం కానీ, ఇప్పుడు మోటార్లు బిగించేది ఒక 50 లక్షలు టెండరు, దాన్ని కూడా వేసినాము, అన్నీ వేసినాము. పులివెందుల తాగునీరు సమస్య లేకుండా కృషి చేస్తుండేది తెలుగుదేశం పార్టీనే. వాళ్ళు ఊరికే ఏమీ పని చేసేది ఏం లేదు, ఊరికి అసత్య ప్రచారాలు తప్ప. వాళ్ళు ఎట్టుంటారంటే తెలుగుదేశంలో అధికారం వచ్చి అరాచకం అని వాళ్ళ దుష్ప్రచారం చేస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అరాచకం చేసిందో ఒక్కసారి చూపి. మనం 2019లో అధికారం వచ్చి 3 నెలలకు ఇంట్లో పనుకున్నాం. నేను మా పెదనాయన తీరార్సేవను కేసు పెట్టినారు. ఇంట్లో పనుకునే మనుషుల మీద. అయ్యా మేము తీరార్సేవను మాకు సంబంధం లేదని మేము ఎక్కడెక్కడ ఊరిడిచిపోయి 3 నెలలు బెయిల్ తీసుకొని వస్తే పులిందలకు వస్తే పోలీసులకు అయ్యా తెలుగుదేశం ఆఫీసులో జీప్ కాల్చారు, ఈ జీప్ కాల్చింది నువ్వే అని మళ్ళీ కేసు పెట్టినారు. జీప్ కాల్చింది మేము కాదయ్యా అని మేము మాట్లాడితే మీరు స్టేషన్ కాడ ధర్నా చేశారని కేసు పెట్టారు. అట్లా ఆ ధర్నా కేసు పెడుతూ 84 ఏళ్ళు మా పెదనాయన పెడతారు, 74 ఏళ్ళు 75 ఏళ్ళు మా నాయన పెడతారు, 72 ఏళ్ళు మా అమ్మను పెడతారు, మా వదిను పెడతారు, లేడీస్ను ధర్నా కేసుల్లో. ఆడవాళ్ళు కూడా కేసులో పెట్టించిన దుర్బుద్ధి అటువంటిది వైసీపీ వాళ్ళది. అది అయిపోయిందా? రంగనాగుల గుడిది పేరు మార్చాలా, రాజశేఖర రెడ్డి కూరగాయల మార్కెట్ పెట్టారని రంగనాగులు మార్చాలని పోతే దానికి ఒక కేసు పెట్టారు. ఆ కేసు పెట్టారా? అయిపోయిందా? బ్రాండ్ షాప్ ఉంది, ఇక్కడ మహిళలకు ఇబ్బంది పెడతారు, బ్రాండ్ షాప్ వద్దని ధర్నా చేసిన దానికి నన్ను పోయి చక్రాపేటలో కేసు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టి ఇన్ని గవర్నమెంట్లు చేసి పోలీసులను విచ్చలవిడిగా ఉపయోగించుకొని అక్రమ పెట్టి అరాచకాలు చేసింది వైసీపీ గవర్నమెంటా కాదా? నేనే ఎవిడెన్స్. మా కుటుంబమే ఒక ఉదాహరణ. వైఎస్ఆర్లు అరాచకాలు చేశారు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారనే దానికి తూగుట్ల మధు వాళ్ళ కుటుంబమే ఒక ఉదాహరణ. వాళ్ళు అరాచకాలు చేశారని అబద్ధాలు చెప్తారే. ఇప్పుడు ఆ 8 నెలలు ఎవరైనా ఒక్కరి మీద తప్పుడు కేసు పెట్టారా? వైసీపీ కార్యకర్తల మీద ఒక్క కేసు పెట్టారా? పోలీసుల మీద ఊరికి అనవసరం నిందలు, పోలీసులు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని. మీరు మనసాక్షి చెప్పు, పులివెందుల్లో ఏ టైంలో కానీ మట్కా ఇంత కంట్రోల్గా ఎప్పుడన్నా ఉన్నదా? వేరే విడిచిపెట్టు, మట్కా అనేది ఫస్ట్ టైం ఈ పోలీసులు వచ్చిన తర్వాతనే ఇంత నిర్మూలన చేసింది. ఎప్పుడు కూడా మట్కా ఇంత కంట్రోల్ లేదు. ఇక చిన్న ఒకటి ఆ కార్ అవన్నీ మనం జనరల్గా అక్కడ జరుగుతుంటాయి పోతుంటాయి. మట్కా అనేది పులివెందుల్లో ఫస్ట్ టైం రూపుమాపినారు. ఆ పోలీసు వాళ్ళు పులివెందుల్లో మట్కాలు దొరికిస్తారు. ఎక్కడ మట్కా దొరికి చూపిమను. పోలీసు వాళ్ళను ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని చేయడం తప్ప వేరే ఏం చేయడం లే. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు టైంలోనే అభివృద్ధి జరిగేది. వాళ్ళ టైంలో అభివృద్ధి ఏం జరిగేది. ఇప్పుడు బోర్డులో మోడల్ సిటీ సెంట్రల్ బోర్డు వాటర్ని పెట్టినారు. అది ఉండే రోడ్డు ఇరుకు చేశారు. ఎన్నో ఏళ్ళ నుంచి వ్యాపారస్తులు పులిందల్లో ప్రజలు ఎంత నమ్ముకున్నారో వ్యాపారస్తులు కూడా కార్యకర్తల మాదిరి వాళ్ళకు తిరిగినారు. వయసు వాళ్ళు బోర్డో బజారు పెట్టి ఆ ఉండే వాళ్ళ వ్యాపారస్తులకు ఆ ఇండ్లకు వయసు చేస్తున్నారు. కొంతమంది రకరకాల వాళ్ళకు విలువ లేకుండా చేసి అది ముందు ఆ ఇండ్లు 5 కోట్లు 10 కోట్లు పోయి ఇండ్లు ఈ బోర్డో ఈ ప్లాట్ఫారం కట్టి అది ₹1 కోటి కూడా పోకుండా విలువ లేకుండా చేశారు. అది కట్టి కూడా ఏం ప్రయోజనం ఏమీ లేదు. ఆ ట్రాఫిక్ ఇబ్బంది ఏంటంటే ఎవరైనా ఎలక్షన్లప్పుడు వాళ్ళు పుట్టినరోజులకు ఏదైనా దానికి ఫ్లెక్సీలు కట్టడానికి బాగా ఉపయోగపడుతున్నది. అంతకు తప్ప ఆ బజార్ ఏదానికి ఉపయోగపడడం లే.
దానికి 300-400 కోట్లు డబ్బులు. ఎలక్షన్ ముందు మేము కూడా మాట ఇచ్చినాం. ఆ బజారు యొక్క ఆ ఏరియాలు వ్యాపారస్తులు ఇప్పుడు వచ్చి మాకు ఆ సమస్య ఉందంటే ఇప్పుడే మేము ప్లాట్ఫామ్ పలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు వ్యాపారస్తులకు మేము మాట ఇచ్చినాం, అయ్యా ఇది మీకు చాలా ఇబ్బంది ఉందని. ఇప్పుడు కూడా మేము ఆ కట్టుబడి ఉన్నాం. వ్యాపారస్తులకు ఇప్పుడు వచ్చి చెప్పినా కూడా ఆ ప్లాట్ఫామ్ కొట్టేదానికి మేము సిద్ధమే. వాళ్ళ అభివృద్ధి జరగలేదు, ఏమీ జరగలే. వ్యాపారస్తులకు మోసం చేసినారు.